2018లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత సీడెడ్లో ఓపెనింగ్ డే రోజున హ్యూజ్ కలెక్షన్స్ని రాబట్టింది. ఈ రికార్డ్స్ని పాన్ ఇండియా సినిమాలు కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేశాయి, కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే 2019 జనవరి 11న రిలీజ్ అయిన వినయ విధేయరామ సినిమా డే 1 అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేసింది అనే టాక్ ఉంది. రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీ హైప్తో రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ బాగున్నా టాక్ బాగోలేకపోవడంతో వినయ విధేయరామ సినిమా బాక్సాఫీస్ దగ్గర నష్టాలు మిగిల్చింది. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఈ సినిమా సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 7.5 కోట్లని రాబట్టింది. 2024 సంక్రాంతి వస్తే చరణ్ సీడెడ్ గడ్డపై బెంచ్ మార్క్ కలెక్షన్స్ని రాబట్టి 4 ఏళ్లవుతోంది. ఈ 4 ఏళ్ల గ్యాప్లో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ వినయ విధేయరామ ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేయలేకపోయాయి. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఈ రికార్డు బ్రేక్ అయ్యేలా కనిపిస్తోంది. సలార్ సినిమాతో ప్రభాస్ వినయ విధేయరామ సీడెడ్ ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్, మాస్ సినిమా, ఫ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్, భారీ రిలీజ్ ఇవన్నీ కలిసి సలార్ సినిమా అన్ని సెంటర్స్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా చేస్తున్నాయి. సీడెడ్ ఏరియాలో కూడా సలార్ మూవీ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తే అది బ్రేక్ అవడానికి చాలా రోజులే పడుతోంది. మరి ఓపెనింగ్ డే సీడెడ్ ఏరియాలో ప్రభాస్ సలార్ సినిమాతో ఎంత కలెక్ట్ చేస్తాడు అనేది చూడాలి.